గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా థంబ్నెయిల్ చూసే ఓపెన్ చేసి ఉంటారు భయ్య. నేను ఏం చెప్తానని నేను ఏమంటున్నానంటే పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్కరు చెడ్డవాళ్ళు నేను అనట్లేదు భయ్య. పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇండియాను లవ్ చేసేటోళ్ళు, ఇండియాను ప్రేమించేటోళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈవెన్ మన తెలుగు సినిమాల్ని, మన ఇండియన్ సినిమాని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది యూట్యూబ్లో మన తెలుగు సినిమాలకు, మన ఇండియన్ సినిమాలకు రియాక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు భయ్య. అండ్ చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పాకిస్తాన్లో ఉండేటోడు, ఇండియాలో ఉండేటోడు ఫారెన్లో బతికితే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు భయ్య. అండ్ మనకు ప్రాబ్లం పాకిస్తాన్ దేనితోటి ప్రాబ్లం అంటే పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులతోటి, పొలిటీషియన్స్ తోటి, ఈ టెర్రరిస్టులను పోషిస్తూ ఇండియా మీద దాడులు చేపించే వాళ్ళతోటే ప్రాబ్లం భయ్య. పాకిస్తాన్లో ఉండే అందరి ప్రజలతోటి కాదు, మంచి ప్రజలతోటి కాదు. ఈవెన్ మన ఇండియాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలామంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళను హ్యారేజ్ చేసి, రేప్ చేసి, తప్పుగా ప్రవర్తించి మన ఇండియా పేరును ఖరాబ్ చేసిన ఇండియన్స్ కూడా ఉన్నారు భయ్య. ప్రతి ఒక్క దేశంలో చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అండ్ ఈ టెర్రరిస్టులు, పొలిటీషియన్స్ చేసే తప్పుల వల్ల పాకిస్తాన్ దేశం మొత్తం చెడ్డదని నేను అనట్లేదు. అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండియాకు పాకిస్తాన్కు పడదని మనకు తెలుసు. అండ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ వచ్చేసి పాకిస్తాను, కానీ వీళ్ళు ఇండియాలో సెటిల్ అయ్యారు. అయినంత మాత్రాన మనం షారుఖ్ ఖాన్ ప్రేమించామా, షారుఖ్ ఖాన్ మూవీస్ చూడమా? అండ్ పాకిస్తాన్కు మనకు అంత పడదు, అంత గొడవలు ఉన్నాయని అనుకుంటే అసలు పాకిస్తాన్ దేశంతో మన దేశం క్రికెట్ ఎందుకు ఆడుతుంది భయ్య? అండ్ అది వేరు, ఇది వేరు, క్రికెట్ వేరు అని అంటారు కావచ్చు. పాకిస్తాన్ మీద అంత కోపం, అంత దేశం ఉన్నప్పుడు క్రికెట్ కూడా ఆడిపియద్దు. అండ్ నేను ఇక్కడ అనేది ఏం లేదు భయ్య, పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్కరు చెడ్డవారు అనేది నిజం కాదు. పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇదే నేను చెప్తున్నా, నా మైండ్ సెట్ ప్రకారం నాకు అనిపించింది అయితే చెప్తున్నా. నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు భయ్య. అండ్ దీనిపై మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.